ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనందరికీ తోడే ఉండునుగాక. ఈ దినపు దేవుని మాట మత్తయి వర్తమానం 6వ అధ్యాయము 33వ వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు యేసు ప్రభు ఆయన మాట్లాడుతున్న మాటలో ఇక్కడ ఆంతర్యం ఏంటంటే వెదుకుడి అని చెప్తున్నారు. మొదట దేన్ని వెతకాలో కూడా ప్రభు ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారు. మొదట ఆయన యొక్క రాజ్యమును నీతిని మనం వెతకాలని ప్రభు చెప్తున్నారండి. ఆయన యొద్దకు వచ్చిన వారు, ఆయనతో ఉండాలనుకున్న వారు, ఆయనతో నివసించాలి, ఆయనతో జీవించాలి అని ఆశపడేవారు దేనిని వెతకాలో మొదటిగా ప్రభు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారండి. ఆయన రాజ్యమును నీతిని వెతకాలని చెప్తున్నారు. మనము ఆయన యొక్క రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు ఈ లోకపరంగా మనకేమి కావాలో అవన్నీ కూడా అనుగ్రహింపబడతాయని ప్రభు ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే యేసు రక్తం చేత కడగబడిన వారు, మందిరానికి వెళ్ళే వాళ్ళు, ప్రభువుని ఆరాధించే బిడ్డలో మొదట వెతకాల్సిన దాన్ని వెతకకుండా ఈ లోక సంబంధమైన వాటిని వెతికే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. దేవుడేమో మొదట మీరు రాజ్యమును నీతిని వెతకమని ప్రభు చెప్తుంటే ప్రభున బిడ్డలు ఇప్పుడు ఏ విధంగా ఉన్నారంటే మొదట వెతకాల్సిన దానిని వెతకకుండా ఈ లోక సంబంధమైన వాటిని మొదట వెతుకుతూ ఉన్నారండి. ఏంటి లోక సంబంధమైనవి అని గమనిస్తే ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, రేపు ఏమి తినాలి, రేపు ఏమి ధరించుకోవాలి, రేపు ఎలా బ్రతకాలి, ఈ లోకంలో ఎలా జీవించాలి అనేది ఆలోచిస్తూ ఉంటారండి. ప్రభు అంటారు, ఎందుకు మీరు అట్లా ఆలోచిస్తున్నారు? అన్ని జనులు వీటిని గురించి ఆలోచిస్తారు, విచారిస్తారు, చింతిస్తారు. మీరెందుకు చింతిస్తున్నారు వీటి విషయమై? ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, ఎలా బ్రతకాలి అని అన్ని జనుల వల్లే మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? వీటి విషయంలో మీరు చింతించవద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకున్నవు. ప్రతి దినము నేను వాటినే పోషిస్తున్నాను కదా, మీరెందుకు వాటి గురించి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ మాటలు వింటున్న మనమందరం కూడా మొదట దేని వెతుకుతున్నాం? ఈ లోక సంబంధమైన వాటిని వెతుకుతున్నామా, పరలోక సంబంధమైన వాటిని వెతుకుతున్నామా? మన మనస్సు ఈ లోక సంబంధమైన వాటి మీద ఉన్నదా, పరలోక సంబంధమైన వాటి మీద మన మనసు ఉంటుందా? కనుక దేవుని బిడ్డలారా, మనము ఆయన సొత్తైన ప్రజలం గనుక, ఆయన రక్తం చేత కడగబడిన ప్రజలం గనుక, ఆయన రాజ్యం ఉంది, ఆ పరలోక రాజ్యంలో చేరాలని ఆయన నమ్మి ఉన్నాము గనుక మనం మొదట వెతకాల్సింది ఆయన రాజ్యాన్ని, నీతిని. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన రాజ్యాన్ని వెతకటం, ఆయన నీతిని వెతకటం అంటే అర్థం ఏంటి? మారుమనసు పొందిన మనము, బాప్తిసం పొందిన మనము, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది వేరుబాటు జీవితం చేస్తూ దైవికమైన స్వస్థత మీద ఆధారపడుతూ దేహ విమోచన కొరకు కనిపెట్టుకుంటూ మనం బ్రతుకుతూ ఉన్నామండి. ఈ లోకంలో మనం ఏ విధంగా ఉండాలనేది మరి లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, మనం ఈ లోకంలో పరదేశములుగా ఉండాలి, యాత్రికులుగా ఉండాలి. అంటే మన మనస్సు ఈ లోక సంబంధమైన వారిది ఉండకూడదు. ఈ లోక సంబంధంలో సంపాదించుకోవాలి, ఈ లోకంలో ఘనత కలిగిన వారంగా మనుషుల్లో ఎంచబడాలి, ఈ లోక సంబంధమైన మరి వాటి మీద మనం చింతించే వారంగా ఉండకూడదు. దేవుడు ఆ పరలోక రాజ్యాన్ని ఆయన నిర్మిస్తూ ఉండగా, ఆ పరలోక రాజ్యంలో నిత్య నివాసంలో మనం చేరుటకు మన ఆలోచన నిత్యము పరలోకమందు దాన్ని వెతకాలి. పరలోక రాజ్యం చేరాలంటే నేను ఏమి చేయాలి, ఎలా బ్రతకాలి, ఇంకా నేను సరి చేసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి, నేను దేవుని కొరకు ఫలిస్తున్నానా లేదా, పరిశుద్ధాత్మను పొందుకున్నానా లేదా అంటే ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారంటే దేవుని రాజ్యాన్ని వెతికేవారు వీటి గురించి ఆలోచిస్తారండి. నేను ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాను, నేను ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాను, నేను దేవుని ఆలోచనలు ఎంతవరకు నెరవేరుస్తున్నాను,
దేవుని ఆజ్ఞలు ఎంతవరకు నేను పాటిస్తున్నాను, ఇవన్నీ కూడా పరలోక రాజ్యాన్ని వెతికే వాళ్ళు ఆలోచిస్తారండి. నేను ఈ లోకంలో నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, ఆ నీతిని వెతుకుతూ ఉంటారండి. కనుక దేవుని బిడ్డలారా, మనమందరం యేసు రక్తం చేత కడగబడిన వారము గనుక మనము మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికే వారముగా ఉందముగాక. దినాల్లో చాలామంది మొదట వెతకాల్సిన దాన్ని వెతకకుండా వ్యర్థమైన దాన్ని వెతికి దీవెన లేక కన్నీరు కారుస్తున్నారండి. దేవుడు ఈ లోకంలో మనల్ని ఆశీర్వదించాలంటే మొదట మనము ఆయన్ని వెతకాలి, ఆ రాజ్యాన్ని, నీతిని వెతకాలి. అప్పుడు మనకేమి కావాలో, మనకి ఏ ఆశీర్వాదం కావాలో, ఏ ఉద్యోగం కావాలో, ఎప్పుడు ఇల్లు కట్టాలో, ఎప్పుడు నీ జీవితాన్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాలో అది దేవుడు చూసుకుంటాడు. ఆయనకి తెలుసు, ఆయనకి అన్నీ తెలుసు. నీకేం కావాలో తెలుసు, నీ స్థితి ఎలా ఉందో తెలుసు, మొత్తం తెలుసు ఆయనకి. కనుక మనకేమి కావాలో సమస్తం మన తండ్రికి తెలుసు. కనుక మన కర్తవ్యం ఏంటయ్యా అంటే ఈ భూలోకంలో ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికే వారంగా ఉందుముగాక. అందుకనే భక్తుడైన అబ్రహాము ఆయన యొక్క మనస్సు, ఆయన యొక్క ఆలోచన ఎక్కడుందంటే పునాదులు కలిగిన పట్టణం కొరకై ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడండి. దేవుని రాజ్యాన్ని వెతుకుతూ ఉన్నాడు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మనమందరం కూడా మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికి మనకి ఏమి కావాలో అవన్నీ దేవుని యొద్ద నుండి మనము పొందుకొందుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడైన యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మేము మొదట దేనిని వెతకాలో మీరు తెలియపరిచి ఉన్నారు నాయన. మీకు స్తోత్రం నాయన. మీ రాజ్యమును, నీతిని వెతకాలని ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు. అలా వెతికినప్పుడు మాకేమి కావాలో సమస్తం మీరిస్తారని మీరు తెలియపరిచినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. నేను మేమందరం కూడా ఈ రీతిగా మీ రాజ్యమును, నీతిని వెతికి మీ చిత్తానుసారంగా ఈ లోకంలో బ్రతుకుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి వారిని కూడా ఆ దిశగా నడిపించి మమ్మల్ందరినీ మీ రాకడకు, రాజ్యానికి సిద్ధపరిచి మహిమను పొందమని, ఈ దినమంతయు కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచి ఈ దినమంతా సంతోషంగా మీలో జీవించుటకు సహాయం అనుగ్రహించమని యేసు పేరట అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.